ఏం సాల్ట్ మా ఇది? కాపర్ సల్ఫేట్. ఏ కలర్ లో ఉంటుంది కాపర్ సల్ఫేట్? స్కై బ్లూ. స్కై బ్లూ కలర్ లో, మంచి స్కై బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కాపర్ సల్ఫేట్ మనం టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా తీసుకున్నాం. తీసుకొని వేడి చేద్దాం. కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందా? లేదా? చూద్దాం. చేంజ్ అవుతాం మనం. కింద వైట్ కలర్ వస్తుంది. కనిపిస్తుందా మీకు? కింద వైట్ అవుతాం. కింద కనిపిస్తుంది మేడం. ఈ గోడల మీద చూడండి మా, ఎవాపరేషన్ లాగా వస్తాను. ఓకే, వచ్చిందా? చాలా వరకు చేంజ్ అయింది కలర్. స్కై బ్లూలో ఉండే కాపర్ సల్ఫేట్ అంతా ఏ కలర్లోకి వస్తామా? వైట్ కలర్లోకి వస్తుంది. గమనిస్తానరా? ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలాగే పెట్టినామనుకోండి, మనం ఏమైపోతుందమ్మా? చల్లారిపోతుంది. చల్లారిపోయినప్పుడు ఈ గోడల మీద ఉంది కదా వైట్ ఎవాపరేషన్, అదంతా మళ్ళీ నీళ్లుగా మారి ఈ వైట్గా అయిన కాపర్ సల్ఫేట్ అంతా మళ్ళీ ఏ కలర్లోకి వస్తుంది? స్కై బ్లూ కలర్లోకి వస్తుంది. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం బీకర్లో? బీకర్ కాదు, టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ లో ఏం తీసుకున్నామా? కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ ఏం చేసాం? వేడి చేస్తే ఏం జరిగింది? వైట్ కలర్ లోకి వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ పేరేంటంటే క్రిస్టలైజేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. క్రిస్టలైజేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఎక్స్పెరిమెంట్ పేరు ఏం పేరు? క్రిస్టలైజేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. అంటే కాపర్ సల్ఫేట్ ఏ కలర్ నుంచి ఏ కలర్ చేంజ్ అవుతుంది? స్కై బ్లూ టు వైట్ కలర్. మళ్ళీ చల్లారిస్తే ఏం జరుగుతుంది? స్కై బ్లూ కలర్ వస్తుంది. స్కై బ్లూ కలర్ లోకి వస్తుంది అన్నమాట. ఓకేనా?